అక్కినేని కొంతకాలం నుంచి సైలెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా మీడియాకు చాలా స్పష్టం. అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిన సంగతి చెప్పకనే చెప్పేశారు. ఇది జరగగానే కొంత డిస్టర్బ్ అయినట్టు కనిపించిన నాగ్ త్వరగానే తేరుకొని తన రెగ్యులర్ షూటింగ్లో బిజీ అయిపోయాడు. రాజుగారి గది 2 షూటింగ్ స్పీడ్గా జరుగుతోంది. ఇక అఖిల్ కూడా కుదురుకోవాలంటే బిజీ కావడం ఒక్కటే మార్గం తెలుసుకొని నిన్నటి నుంచి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో స్టార్ట్ చేశాడు. టిపికల్ లవ్ స్టోరీ రూపొందే ఈ మూవీలో అఖిల్ని కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలిసింది. అంతకుముందే అఖిల్ శ్రేయ భూపాల్ని ప్రేమించి ఆపై నాగ్ దంపతులను ఒప్పించి నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. ఆ వేడుక చాలా గ్రాండ్గా చేసి ఫోటోలు కూడా మీడియాతో విస్తృతంగా షేర్ చేసుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా 2 ఫ్యామిలీలు మాట్లాడుకొని క్యాన్సిల్ చేసుకున్నాయి. పూర్తి కారణాలు బయటికి రాలేదు. కానీ అఖిల్కు శ్రేయకు మధ్య ఎంగేజ్మెంట్ తర్వాత పూర్తి అండర్స్టాండింగ్ కుదరలేదని, అందుకే తప్పని పరిస్థితుల్లో బ్రేకప్ చేసుకున్నారని, నాగ్ చివరి నిమిషాల వరకు ట్రై చేసినా కూడా వర్కౌట్ కాలేదని, అందుకే మొత్తానికి ఆపేశారని వార్త. నాగ్ కానీ అమలా కానీ దీని గురించి ఎక్కడా ప్రస్తావనకు తీసుకురావడం లేదు. ఇక ఈ ఇష్యూ పూర్తిగా సమస్యపోవాలంటే శ్రేయా భూపాల్కి వీలైన త్వరగా పెళ్లి చేయడమే కరెక్ట్ అని భావించిన పెద్దలు ఆ మేరకు ఒక ఎన్ఆర్ఐ సంబంధం చూశారని తెలుస్తోంది. వచ్చే 2-3 నెలల లోపే వివాహం జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇంకో 2 ఏళ్ల వరకు అఖిల్ పెళ్లి ప్రస్థానం ఉండదని ఆ మేరకు నాగ్ నిర్ణయం తీసుకున్నాడంట. హీరోగా సెటిల్ కావడం గురించే ఫోకస్ పెట్టి తర్వాత మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలని ప్లాన్. అఖిల్ ఫస్ట్ మూవీ దారుణంగా డిజాస్టర్ కావడం, 7.5 పైగా ఖాళీగా ఉండడం పట్ల నాగ్ ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.